సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం, కడెం ప్రాజెక్టుల మరమ్మతుల పురోగతిపై చర్చిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. తన పర్యటన వివరాలు సీఎంకు ఉత్తమ్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం, కడెం ప్రాజెక్టుల మరమ్మతుల పురోగతిపై చర్చిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. తన పర్యటన వివరాలు సీఎంకు ఉత్తమ్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలు డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య భేటీ జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాదిక్? ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతుల పురోగతి పైన వీళ్ళు చర్చించారు. అంతేకాకుండా కడెం ప్రాజెక్టు మరమ్మతులపై కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మరమ్మతులు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు దానిపై అవకతవకలపై వేసినటువంటి జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో వారి యొక్క ఆలోచన మేరకు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల పురోగతిపై అప్డేట్ ఎంతవరకు ఉందనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ బ్యారేజీలను పరిశీలిస్తామని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరమ్మతుల జరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్వపరాలు తెలుసుకునేందుకు గాను క్షేత్రస్థాయిలో పర్యటించి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండాలనిపైన కూడా చర్చ నేపథ్యంలో ఆయనతో ఎప్పుడు అంటే గత వారమే వెళ్లాల్సి ఉండే, అనివార్య కారణాలు అది రద్దయింది. సో ఈ మధ్య కాలంలో ఈ వారంలో వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆ గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చిందన్న కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చిస్తున్నట్టు కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు మరమ్మతులు కూడా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన దాంట్లో 3,61,80,00,000 సంబంధించినటువంటి వ్యయంతో అవుతుంది. గత వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు చిగురు టాకులాగా వణికిపోయిన సందర్భం తెలిసింది. కొన్ని గేట్లు నిజాం కాలం నాటి గేట్లు ఉన్నాయి. వాటి అన్నిటి కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. గత పాలకులు దాన్ని ఎవరు చేయలేదు. దీంతో అవి గేట్లు ఎత్తడంలో చాలా విఫలమవడంతో కడెం ప్రాజెక్టు కూలుతుంది, అంటే కొట్టుకుపోతుందా అన్నటువంటి భయాందోళన కూడా ప్రజలు ఆందోళన పడ్డారు. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడెం ప్రాజెక్టు సంబంధించిన గోదావరి వరద ఉధృతిని తట్టుకునే విధంగా కడెం ప్రాజెక్టును కూడా తీర్చిదిద్దాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం జరిగింది. దాని మరమ్మతులు కూడా జరుగుతా ఉన్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిపైన ఇరిగేషన్ సంబంధించిన శాఖలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల పనుల పురోగతి పైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లను క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న.